ఏదైనా స్పైసీగా టేస్ట్గా తినాలి అంటే అప్పటికప్పుడు సింపుల్గా అయిపోయే రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసింది అయితే ఎండు కొబ్బరి కారం అన్నం చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఒక ప్యాన్ లో మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, కొంచెం కరివేపాకు, 4 ఎండుమిర్చి, అలాగే కట్ చేసిన కొబ్బరిని వేసి కొంచెం వేయించాలి. అవి కలర్ మారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని మూత పెట్టేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు తాలింపులో కొంచెం జీలకర్ర, ఆవాలు, తెల్లబాయి, స్పూన్ పల్లీలు, కొంచెం కరివేపాకు, మిక్సీ పట్టిన పొడిని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటారు కదా, అలాగే నేను ఉప్పు అయితే మర్చిపోయాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు రైస్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అలా అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్.